సో ఫైనలీ ఆఫ్టర్ 6 ఇయర్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగ అసలు. ప్రభాస్‌కి దొరికిన కమ్‌బ్యాక్ ఆఫ్టర్ 6 ఇయర్స్ 'బాహుబలి' తర్వాత ఇట్స్ అన్‌బిలీవబుల్. అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వర్డ్స్ కూడా రావట్లేదు ఎవరికీ. చాలా చోట్ల చాలా కామెంట్స్, చాలా రివ్యూస్ ఎలా అయినా రావచ్చు 'సలార్' గురించి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇవన్నీ కళాఖండాలన్నీ ముందు చూసిన తర్వాత 'సలార్‌కెళ్ళిన తర్వాత ప్రశాంత్ వాస్ టెర్రిఫిక్. అసలు ప్రభాస్‌ని ఎంత చూపిచ్చాడంటే, అంత చూపిచ్చాడు. అసలెళ్ళి సినిమా థియేటర్‌లో కూర్చున్నా. నేను యాక్చువల్‌గా ఎఫ్‌డిఎఫ్ఎస్ మిస్ అయింది నాకు. సో, థియేటర్‌లో కూర్చున్న తర్వాత ఓపెనింగ్ షాట్, ఆ సీక్వెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో 'పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్' చైల్డ్ యాక్టర్స్ మధ్యలో, తర్వాత మన 'రవి బసూర్' బీజీఎం అసలు వాళ్ళిద్దరికీ అక్కడే కనెక్షన్ అయిపోయింది. అసలు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ని ఎంత చూపిచ్చాడు. ఇట్ వాస్ వెరీ గుడ్. ఇట్ వాస్ సో గుడ్. అసలు ద వే హీ పోర్ట్రేడ్ ప్రభాస్ వాస్ వెరీ గుడ్. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు యాక్చువల్ 'సలార్' ఏమో ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎళ్లి కూర్చున్నాను. వెరీ గుడ్. ఒక హీరోకి ఎలివేషన్స్ లిమిటెడ్‌గా ఉండాలి. ఎక్కువ ఉన్నా పర్లేదు. బట్ ప్రతిదీ కనెక్ట్ అవ్వాలి. ఏదో కొట్టుకుంటూ వెళ్ళిపోతే కాకపోయినా ఉన్నాయి, నేను కాదను. హియర్ అండ్ దేర్ వర్ మెనీ ఎక్స్ట్రా షాట్స్. బట్ ది కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ దట్ ప్రశాంత్ గేవ్ టు ప్రభాస్ నల్లిఫైడ్ ది ఎర్రర్స్ ఇన్సైడ్ ద మూవీ. దట్స్ వాట్ ఆల్ ఐ వాంట్ టు టెల్. ఉన్నాయి ఇక్కడ అక్కడ యూనో ప్రశాంత్ టచ్ ఉంది. లైక్ కేజీఎఫ్ 1, 2 హియర్ ఆ టచ్, అవి సెన్సిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అక్కడ. బట్ ఓవరాల్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ హౌ ద స్టోరీ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ వాజ్ వెరీ గుడ్. ప్రభాస్ ఇంట్రొడక్షన్ అయినా సరే, ఆ స్లైట్ ఫ్లాష్ బ్యాక్స్ అయినా సరే, ఇవి అవి ఓకే. ఇక్కడ అక్కడ నెగిటివ్స్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. బట్ కంపారిటివ్లీ ప్రభాస్ని ఒక కామన్ స్టోరీలో ఇంట్రడ్యూస్ చేసి ఆ సస్పెన్స్ని అలానే తీసుకెళ్తూ ఇంటర్వెల్ వరకు అక్కడ ఒక బ్యాంగ్ ఇచ్చి మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ఎలివేషన్స్ వర్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ కన్నా ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ఎలివేషన్స్, అక్కడ ఆ కాన్సార్ కింగ్డమ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఆ వాల్స్ మీద ఒక డైలాగు, ఎవడో వస్తాడని ఇంత పెద్ద వాల్స్ కట్టుకుంటాడని, ఆ ఎలివేషను, కెమెరా, కాన్సార్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్, పృథ్వీరాజ్ అసలు పర్ఫెక్ట్ యాక్టర్, పర్ఫెక్ట్ కాస్టింగ్ బై ప్రశాంత్ నీల్. అసలు పాయింట్స్ దొరకట్లేదు చెప్దామంటే నాకు. మ్యూజిక్ కూడా వీళ్ళిద్దరికీ ఒక ట్రాక్ అయితే, ప్రభాస్ ఎలివేషన్స్కి ఒక ట్రాక్. మీకు ఆల్రెడీ ఫీల్ అవుతారు అది వెళ్ళిన తర్వాత. సో క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్రభాస్ని రివీల్ చేయటం అసలు ఎవడు అని. ఆ స్క్రీన్ ప్లే, ఫాస్ట్ స్క్రీన్ ప్లే, అసలు ఏం జరుగుతుంది తర్వాత ఏంటి అన్నట్టు ఒక టెన్షన్. ఆ స్క్రీన్ ప్లే వెరీ గుడ్. ఐ లైక్ 'సలార్'. ఐ నో కొన్ని షార్ట్స్ కొంచెం 'సలార్'లో ఇంకొన్ని బెటర్మెంట్ అయి ఉండొచ్చు. లైక్ కొన్ని రిపిటేటివ్ ప్రశాంత్ టచ్ ఉంటాయి. ఎలా అంటే స్క్రీన్ ప్లే ఫాస్ట్ అయిన తర్వాత ఏవో మధ్యలో ఫైటింగ్లు ఇవి అవి. బట్ ప్రశాంత్ మూవీస్లో నచ్చేది ఏంటి అంటే నాకు, ఏది మనం ఎక్స్ట్రా అనుకుంటుంటాం మధ్యలో, అరే ఇది అవసరం లేదులేరా, ఇక్కడ అవసరం లేదని. బట్ సమ్హౌ ఈ జస్టిఫైస్ విత్ ఎవ్రీథింగ్. ఫైనల్గా మీకు ఒక క్లైమాక్స్ నుంచి లేచి వచ్చేటప్పుడు యూ ఫీల్ సో హ్యాపీ. నాకు అసలు ప్రశాంత్ నీల్ ఎవరో కూడా తెలియదు. నేను బీటెక్ చదువుతున్నప్పుడు నా హాలిడేస్లో కేజీఎఫ్ ఫస్ట్ సినిమా వచ్చింది. నేను అసలు తెలుగు మూవీస్ చూడడమే తక్కువ, ఏదో కొన్ని చూస్తూ ఉంటా, ఇంక లేదంటే ఏదో నెట్ఫ్లిక్స్ ప్రైమ్ పెట్టుకొని చూస్తూ ఉంటా. అప్పట్లో నాకు ఫోన్ ఉంది. ఫోన్ అంటే ప్రాపర్గా అప్పుడు నాకు ఫోన్ ఉంది. అప్పుడు యూట్యూబ్ ఇవన్నీ అప్పుడప్పుడే చూస్తున్నప్పుడు కేజీఎఫ్ ట్రైలర్ వచ్చిందనమాట. అబ్బా, ఎవడ్రా వీడు, ఏంది ఇలా ఉంది అనుకున్నా, వెళ్ళాల్సిందే అనుకున్నా. అంటే నాకు అది కన్నడ మూవీ అని
నాకు తెలీదు. తెలుగు డబ్బింగ్ ట్రైలర్ చూశాను అనమాట. మళ్ళీ కొంచెం చూస్తుంటే ఇది కన్నడ మూవీ అని అర్థమైంది. అరే! ఏంట్రా ఇలా ఉంది. నేనెప్పుడు కన్నడ మూవీలు ఇవి చూడలేదు ప్రామిస్‌గా. ఎళ్దాం అనుకున్నా, ఎళ్ళాననమాట. వెరీ గుడ్. ఫస్ట్‌లో కొన్ని ఆ ఫైట్‌లు ఇవంతా అరే! టూ హెక్టిక్ అనిపించింది నాకు. బట్ స్లోగా ఎలివేషన్సు, ఆ స్టైల్, క్లైమాక్స్, నరకడం వాస్ వెరీ గుడ్. 'కేజీఎఫ్ 2' ఇంట్రో షాట్ హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత మనోడు నడుచుకుంటూ వస్తూ ఉంటే, మనోడు బీజీఎం బ్యూటిఫుల్ అసలు. బ్యూటిఫుల్. నేను చెప్పలేను. ఆ థియేటర్‌లో పడ్డ అసలు ఆ ఇంట్రడక్షన్ ప్రకాష్ రాజ్ చెప్తూ ఉంటాడు. థియేటర్‌లో గూస్ బంప్స్ అసలు ఎలా అరిచానో నాకే తెలీదు. మూవీ ఎళ్ళిపోయిన తర్వాత మరీ క్లైమాక్స్, పోస్ట్ క్రెడిట్స్, 'కేజీఎఫ్ 3' 'కేజీఎఫ్ 3' షాట్ అసలు ఎక్సలెంట్ అసలు. నేనేదైనా 'కేజీఎఫ్‌కి, సలార్‌కి లింక్ ఉంటుందేమో అనుకున్నా. బట్ ఏమో ఇంకా పార్ట్ 2 గురించి కూడా చూడాలి కదా! సో, ఫుల్ సాటిస్ఫైడ్. నేను థియేటర్ నుంచి వచ్చాక బయటికి ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే. ఫైనల్లీ పడింది. ప్రభాస్‌కి పడింది అని. వెయిటింగ్. పార్ట్ 2 ఎలా ఉంటుందో చూద్దాం. ఎప్పుడొస్తుందో తెలీదు. చూద్దాం.